జాతీయ విపత్తుల అకాల వరదలు ప్రమాదాలు సంభవించినప్పుడు సిపిఐ అనుబంధ సంఘమైన జన సేవాదళ్ వెలకట్టలేనని సేవలందిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కంకణాల నారాయణ అన్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 26కి సిపిఐ శత దినోత్సవ వారోత్సవాల సందర్భంగా సేవల కొరకు దేశవ్యాప్తంగా రెడ్ షర్ట్ వాలంటీర్ల శిక్షణ తరగతులను పెట్టడం జరిగిందన్నారు నారాయణ. ఆదివారం మంగళగిరి మండలం చిన్నకాకానిగ్రామంలోని 4వ రోజుకు చేరుకున్న జనసేవాదళ శిక్షణ తరగతులను సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ శిక్షణ శిబిరం సందర్శించి జనసేవాదళ శిక్షణ ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నెల 26వ తారీఖున సిపిఐ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా రెడ్ షర్ట్ వాలంటీర్ల సేవల కొరకు దేశవ్యాప్తంగా జనసేవాదళ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. दंड व्यायाम 3 कदम से पीछे जाना 3 कदम మొదటి మహరా 1 2 3 1 2 3 1 2 3 డిసెంబర్కి ఈ సంవత్సరం డిసెంబర్కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. శత జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా రెడ్ షర్ట్ వాలంటీర్స్ ట్రైనింగ్ క్యాంప్ని పెడతా ఉన్నాం. ఎప్పటి నుంచో జనసేవదళ క్యాంప్ మాకు ఉంది, దాన్ని ఇప్పుడు రివైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు ఏది వచ్చినా పేద ప్రజానీకాన్ని కోసం కాపాడాలంటే జనసేవదళ ట్రైనింగ్ క్యాంప్ అవసరం. వీధి పోరాటాలు వస్తాయి, అందులో బీజేపీ వచ్చిన తర్వాత ఇంకా వీధి పోరాటాలు తప్పదు. అక్కడ మైనారిటీస్ని కాపాడాలన్నా, పేద ప్రజల యొక్క ఉద్యమాన్ని కాపాడాలన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, లౌకిక వ్యవస్థను కాపాడాలన్నా, చివరికి రాజ్యాంగాన్ని కాపాడాలన్నా కూడా ఇలాంటి దళం ప్రాముఖ్యత ఉందని ఉద్దేశంతోనే మేము ట్రైనింగ్ క్యాంప్ ఇస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ చూడండి, కనకదుర్గ టెంపుల్ నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు కొన్ని వేల ఇండ్లు కట్టి ఆగిపోయినాయి. అంటే బ్యాంక్ లోన్ తీసుకున్నారు, సొంత డబ్బులు పెట్టారు, దాదాపు 5-6 ఇండ్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి, అంటే ఆగిపోయినాయి. ఇది ఎంత క్రిమినల్ వేస్తుంది, ఎవరు తిన్న పడేది? వ్యాపారం చేసుకోవడం వాళ్ళు లాభపడలే, కొనుక్కున్న వాళ్ళు లాభపడలే, ఎవరి కోసం నాకు అర్థం కాలేదు. అంటే దీన్ని శాడిజం అనరా? నేను ఏదో ఒక మాట జగన్ అంటే అందరూ రకరకాలు అంటున్నారు, కడుపు బండి అంటున్నా. ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి మొత్తం బుగ్గిపాలు చేసినటువంటి అపకీర్తి ఎవరికైనా వస్తే జగన్కే వస్తుంది, ఇంకెవరికి వస్తుంది? అంటే మేము ప్రతిపక్షం ఉన్నాం కదా, మా జోలి ఎందుకు వస్తారంటున్నారు. మీరు ప్రతిపక్షం ప్రతిపక్షం ఆలోచించుంటే మాకే అభ్యంతరం లేదు, అధికార పార్టీ పాత్ర ఇస్తే మాకే అభ్యంతరం లేదు. కానీ ఒక ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు. అమరావతి అట్లా ఆపేశారు, ఇట్లాంటి బిల్డింగ్స్ మొత్తం ఆపేశారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపేశారు, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఆపేశారు. దాదాపు నాకు తెలిసి 1,00,000 కోట్లు 2,00,000 కోట్ల రూపాయలు ఉంటాయి మొత్తం కలిపి. ఇంత విధ్వంసానికి గురి చేసినట్టు వాళ్ళు నమ్రతగా ఉండాలి తప్ప అతిగా నోరు పారేసుకోకూడదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఇప్పుడు ప్రతిపక్షాలు కాబట్టి మనం విమర్శించకూడదంటే అధికారం ఉన్నప్పుడు తెలిసి తప్పదు ఇవన్నీ. ఇప్పుడు కూడా ఆయన గుణపాఠం వచ్చినట్టు కనపడాలి. ఇప్పుడు ఆయన్ని కాదనుకొని చంద్రబాబుని గెలిపించారు. ఒకసారి చెప్పాలంటే జగనే చంద్రబాబుని గెలిపించాడు. వాడు చేసిన వికృత చర్యలకు ఫలితంగా ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. మంచి నమ్మకాలు ఉన్నాయి, చేస్తున్నాడు. అతనికి ఒక దృక్పథం ఉంది, అభివృద్ధి చేసే దృక్పథం ఒకటి ఉంది. దాంట్లో కొన్ని తప్పులు జరగచ్చు, అనుకుని సాధించకపోవచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేవాడే, అందరినీ ఒప్పుకుంటాను. కానీ ఆ పాటుపడడం ఎట్లా ఉందంటే P4 అని పెట్టాడు. అంటే ఇంకేంటి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రైవేటీకరణకి వెళ్ళిపోతుంది, ఇక ప్రభుత్వ చేతిలో ఉండదు. ఆయన హాయిగా ఉంటాడు. P4 అంటే అర్థం ఏంటి? ప్రతిదీ పబ్లిక్ ప్రాపర్టీస్ పార్ట్నర్షిప్ అంతా కలిపి, అంటే శనగలు దేని చేయగలుగుతున్నట్టుగా ఉంటుంది. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు ఎవరి పాటికి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్తుంటే
మీరు ఇంకా కాపలా కాస్తుంటారా? అంటే శ్మశానం కాపలా కాస్తారా? ఇది బాధ్యత రాహిత్యమైనటువంటి పాలసీ అది. మేము దాన్ని వ్యతిరేకం. అంటే ఆయన ఎందుకంటే కేంద్రంలో ఆయన గురువు బీజేపీ వాళ్ళు మొత్తం ప్రైవేటైజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఆయన చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది P4 అనేది రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, కానీ ఫలితాలు మొత్తం కార్పొరేట్ వాళ్ళకి పోతాయి, పేదవాళ్ళకి రాదు, మధ్యతరగతి రాదు. ఇది చాలా ప్రమాదకరమైన సూత్రీకరణ. దీనికోసం కాదు మిమ్మల్ని గెలిపించింది. ఈ మాట మీరు ముందే చెప్పుంటే మిమ్మల్ని గెలిపించేవాళ్ళు కాదు. గెలిచిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది ఈ విధానం కరెక్ట్ కాదని మా ఉద్దేశం.